హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఓ పార్ట్ 20. ఇక కథలోకి వెళ్తే, అప్పుడు విశ్వ వర్ష చేతిని గిల్లడంతో అప్పుడు వర్ష, అబ్బా ఇది నిజమే, కల కాదు, నేనేమీ కల కనడం లేదు అని అంటుంది. అప్పుడు విశ్వ, అవును నిజమే, ఇదేం కల కాదు, నేను చెప్తుంది అక్షరాల 100కు 100 పాళ్ళు నిజం అని చెప్తాడు. అప్పుడు వర్ష, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా నన్ను అర్థం చేసుకొని నా రిజైన్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు అని చెప్తుంది. అప్పుడు విశ్వ, ఓ మరి అంత తెగ ఆనందపడిపోకు వర్ష, నేను నీ రిజైన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాను, కానీ దానికి నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు వర్ష హ్యాపీగా ఫీల్ అవుతుంది, కాస్త సాడ్గా ఫేస్ పెట్టి. అనుకున్న ఇలాంటిది ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడని, అయినా ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెడతాడో ఏంటో అని అనుకుంటూ విశ్వ వైపుకు చూస్తుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, ఇప్పటిదాకా చెవి కోసిన మేకలా ఆపకుండా ఓ తెగ ఆనందపడిపోయి మాట్లాడేశావుగా, ఇప్పుడేంటి ఏం మాట్లాడడం లేదు అని అంటాడు. అప్పుడు వర్ష, ఇంకేం మాట్లాడమంటారు సార్, కడుపు చించుకుంటే కాళ్ళపైన పడినట్టుంది నా పరిస్థితి, ఇంకేం మాట్లాడతా సార్ అని అంటుంది. అప్పుడు విశ్వ, అదంతా సరే కానీ నేనిప్పుడు నీ రిజైన్ని యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు నేను చెప్పింది చేయాలి, దానికి ఓకే అంటే చెప్పు, ఇప్పుడే నీ రిజైన్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు వర్ష, ఇప్పుడు నేనేం చేయాలి సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఏమీ లేదు వర్ష, నువ్వు నా కంపెనీ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావు, సో నువ్వు అనుకున్నట్టు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి నీ రిజైన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ అందుకు బదులు నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు వర్ష, అదే సార్, ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు ఏ పని చేయాలి సార్ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ముందు నువ్వు కూర్చో వర్ష అని అంటాడు. అప్పుడు మళ్ళీ వర్ష, పర్లేదు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, అదేం లేదు వర్ష, సింపుల్, నేను ఇలా నీ రిజైన్ మీద సైన్ చేస్తాను, నువ్వు అలాగే ఈ డాక్యుమెంట్స్పై అలా సైన్ చేసావంటే అయిపోతుంది, అంతే, సింపుల్ అని చెప్తాడు. అప్పుడు వర్ష, డాక్యుమెంట్సా, ఏం డాక్యుమెంట్స్ సార్, మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడుతున్నారు అని అంటుంది. అప్పుడు విశ్వ వర్ష ముందు డాక్యుమెంట్స్ పెట్టి, ముందు నువ్వు సైన్ చేయి వర్ష, అప్పుడు నీకే తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు వర్ష ఆ డాక్యుమెంట్స్ని చేతిలోకి తీసుకొని ఏంటా ఆ డాక్యుమెంట్స్ అని అంతా కూడా చూస్తుంది. అలా ఆ డాక్యుమెంట్స్ అంతా చూసి షాక్తో నోరు తెరిచి అలాగే కుర్చీలో కూలబడిపోతుంది. అప్పుడు విశ్వ, ఏంటి వర్ష, నేను ముందే చెప్పాగా ఫస్ట్ కూర్చో అని, విన్నావా, అయినా అదేంటి అలా షాక్ అయ్యావు అని అంటాడు. అప్పుడు వర్ష విశ్వ అంటుంది, ఏది కూడా వినే పొజిషన్లో లేకుండా ఆ పేపర్స్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ ముందు వర్ష చేతికి వాటర్ ఇస్తాడు. అప్పుడు వర్ష ఆ వాటర్ని తీసుకొని ఆపకుండా గడగడ అని తాగేస్తుంది. ఇక ఆ వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి, ఏంటి సార్ ఇది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటిదంతా, ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని కోపంగా విశ్వ మీదికి విరుచుకుపడుతుంది. మిమ్మల్నే సార్, ఏం మాట్లాడరేంటి, నేను ఇంతలా అరుస్తుంటే నోరు విప్పి ఏం మాట్లాడరేంటి, అసలు నన్ను నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి, ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నారు అని అంటుంది. కానీ ఇక్కడ విశ్వ వర్ష ఎంత గింజుకున్నా కూడా
ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే సైలెంట్గా వర్ష అనే మాటలన్నీ వింటూ ఉంటాడు తప్ప తిరిగి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు వర్ష, సార్ మిమ్మల్ని, నోరు తెరిచి ఏదైనా మాట్లాడండి, అసలేంటిదంతా అని అంటుంది. అప్పుడు విశ్వ మెల్లిగా చైర్లో నుంచి లేచి వర్ష దగ్గరికి వచ్చి, నీకు అది కూడా తెలియదు వర్ష, ఇవేంటంటే మన మ్యారేజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ అని అంటాడు. అప్పుడు వర్ష, అదే సార్, అసలు ఈ మ్యారేజ్ డాక్యుమెంట్ ఏంటి, అది కూడా అగ్రిమెంట్పై, ఏంటిదంతా, మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంతోమంది అందమైన అమ్మాయిలు మీకు దొరుకుతారు కదా, మరి అలాంటి వారు మరి నన్నెందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అది కూడా అగ్రిమెంటుపై, అసలు మీరేమనుకుంటున్నారు, నేను దీనికి ఒప్పుకుంటానని అనుకుంటున్నారా, దీనికి నేను చచ్చినా కూడా ఒప్పుకోను, కావాలంటే చావనైనా చస్తాను గాని ఈ పెళ్ళికి మాత్రం నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పేస్తుంది. అప్పుడు విశ్వ, అవునా, అలా అయితే మరి నీ రిజైన్ని నేను యాక్సెప్ట్ చేయను, నీకు ఇక వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే నేను చెప్పిన వర్క్ చేయాలి, అది కూడా నువ్వు ఇప్పటి వరకు చేసిన జాబ్లో కాదు, నేను చెప్పబోయే కొత్త జాబ్లో మాత్రమే చెయ్యాలి అని అంటాడు. అప్పుడు వర్ష, సరే, మీరు చెప్పిన ఆ కొత్త జాబ్లోనే జాయిన్ అవుతాను, కానీ మిమ్మల్ని మాత్రం నేను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని అంటుంది. అప్పుడు విశ్వ, అవునా, అది చూద్దాం, ఎలా నన్ను పెళ్లి చేసుకోవో నేను చూస్తాను, ఇప్పటిదాకా నాలోని సాఫ్ట్ యాంగిల్ని మాత్రమే చూసావు, కానీ ఇప్పటిదాకా ఎప్పుడు చూడని నాలోని రొమాంటిక్ యాంగిల్ని ఇప్పటి నుంచి చూడబోతున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు వర్ష, మీరు మీలోని ఎన్ని యాంగిల్స్ చూయించినా కూడా నేను మీకు పడను, ఎప్పటికీ జీవితంలో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని అంటుంది. అప్పుడు విశ్వ, అవునా, సరే సరే, అది చూద్దాం, నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. అప్పుడు వర్ష, నో థ్యాంక్స్, ముందు నా జాబ్ ఏంటో చెప్పండి అని అంటుంది. అప్పుడు విశ్వ, సరే అలాగే, నువ్వు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు నేను చెప్పబోయే జాబ్లో జాయిన్ అయ్యి బుద్ధిగా నాకు సేవలు చేసుకో అని అంటాడు. అప్పుడు వర్ష, ఏంటి, ఏమంటున్నారు, సేవలు చేసుకోవాలా అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, హా అవును వర్ష, కాబోయే భర్తకి ఇప్పటి నుంచి సేవలు చేసుకోవడంలో తప్పేం లేదులే, ముందు ముందు నీకే అంతా అలవాటవుతుందిలే అని అంటాడు. అప్పుడు వర్ష, ఇప్పటి నుంచి కలలు కనకండి సార్, అవి ఎప్పటికీ నిజం కావు, నేను కానివ్వను కూడా అని అంటుంది. అప్పుడు విశ్వ, అది చూద్దాంలే గాని ముందైతే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు అని అంటాడు. అప్పుడు వర్ష, సరే చెప్పండి, ఇంతకు నా జాబ్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, ఇప్పటి నుంచి నువ్వు నా పర్సనల్ సెక్రటరీగా, అంటే నా పిఏగా నిన్ను అపాయింట్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు వర్ష, ఏంటి, పిఏగా, పర్సనల్ సెక్రటరీగా, అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఆల్రెడీ మీకు పిఏగా చారి గారు ఉన్నారుగా, మరి అలాంటప్పుడు మళ్ళీ నేను మీకు పిఏగా చేయడం ఏంటి అని ఏం అర్థం కాని దానిలా క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతుంది. అప్పుడు విశ్వ, అవును, ఇంతకుముందు నా పర్సనల్ సెక్రటరీగా నా పిఏగా చారి ఉన్నాడు, కానీ ఇప్పటి నుంచి ఆ పోస్ట్లో నువ్వుంటావు, ఎందుకు ఏమిటి అని క్వశ్చన్స్ వేయకుండా నేను చెప్పింది చేయడం మాత్రమే నీ డ్యూటీ, అంతేగాని నన్ను క్వశ్చన్స్ వేయడం కాదు, అండర్స్టాండ్, గో టు యువర్ వర్క్, మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు వర్ష,
అది కాదు సార్, నేను చెప్తుంది కాస్త వినండి. అసలు నాకు ఏం తెలుసని నన్ను మీకు పిఏగా పెట్టుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు విశ్వ, నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ చారికి చెప్పాను. నువ్వు వెళ్ళి అక్కడ చారి దగ్గర ఒక 2 వీక్స్లో వర్క్ అంతా త్వరగా నేర్చుకొని నా దగ్గరికి రావాలి. అండర్స్టాండ్? లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. గుర్తుందిగా అని అంటాడు. అప్పుడిక వర్ష పెళ్లి టాపిక్ ఎత్తగానే ఇక ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి విసురుగా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ విశ్వ, వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికేగా రావాల్సింది అని అనుకుంటాడు తన మనసులో. ఇక ఇక్కడ వర్ష విశ్వ క్యాబిన్ నుంచి విసురుగా బయటకు వచ్చి, అసలు ఏమనుకుంటున్నారు సార్ నా గురించి, ఊరుకుంటున్నాగా అని బాగా ఎక్కువ చేస్తున్నాడు. అయినా నాకుండాలి బుద్ధి. ఫార్మాలిటీగా పేపర్స్ పైన సైన్ చేయమంటే ఉసూరుమంటూ ఏం ఆలోచించకుండా ఎగబడి మరీ సైన్ చేశాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అంతా నా తలరాత. ఇప్పుడెలా అని అనుకుంటూ, సరే ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పుతుందా, ఏదైతే అదయింది అని అనుకుంటూ ఇక చారి దగ్గరికి వెళ్తుంది. అలా చారి దగ్గరికి వెళ్తూ తన మనసులో, ఇప్పుడు సార్ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే సార్ నేను చెప్తుంది ఏదీ వినడం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి నరుక్కొద్దాం అని అనుకుంటూ ఇక చారి దగ్గరికి వెళ్తుంది. అలా చారి దగ్గరికి వెళ్ళి, ఏంటి చారి గారు ఇదంతా, మీ పోస్ట్లో నేను పనిచేయడం ఏంటి, అసలు మీకేమైనా అర్థమవుతుందా, సార్ని మీరసలు ఏమనరా, మీ పోస్ట్ని ఇలా అందరికీ ఇచ్చేస్తుంటే మీరేమైపోతారు, మీ కుటుంబం పరిస్థితి ఏంటి అని అంటుంది. అప్పుడు చారి, అది కాదు మేడం అని ఇంకా చెప్తున్నప్పుడు అప్పుడు వర్ష, చారి గారు మీరు కూడా ఏంటండి, నేను మీకన్నా వయసులో చిన్నదాన్ని, కాబట్టి నన్ను మేడం అని అనకుండా పేరు పెట్టి పిలవండి అని చెప్తుంది. అప్పుడు చారి, సరే వర్ష గారు, మీరు అనుకుంటున్నట్టు విశ్వసార్ గారు నా గురించి ఏం ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాడని అనుకోకండి. అలా సార్ ఎప్పటికీ చెయ్యడు. ఎందుకంటే సార్ అంటేనే ఒక నమ్మకం. సార్ తన గురించి అన్నా కూడా పక్క వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇక అలాంటిది తన దగ్గర తనతో కలిసి పనిచేసే వాళ్ళ గురించి ఇంకెంత ఆలోచిస్తాడో ఒకసారి మీరే ఆలోచించండి. సార్ని ఇప్పుడే కాదు వర్ష గారు, ఇక ఇప్పటి నుండి ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకండి అని చెప్పి, సరే ఇంతకు సారేమన్నారు అని అడుగుతాడు. అప్పుడు వర్ష, ఇంకేమంటారు చారి గారు, నా నోరు మూయించి అతనికి నచ్చినట్టు చేస్తున్నాడు. ఎవరేం చెప్పినా ఎంత చెప్పినా కూడా కనీసం విననన్నా వినడం లేదు అని చెప్తుంది. అప్పుడు చారి, అంతే వర్ష గారు, సార్ ఏదైనా ఒక్కసారి దేని మీదైనా ఫిక్స్ అయ్యాడు అంటే దాని నుంచి డైవర్ట్ చేయడం కానీ అలాగే సార్ని కన్విన్స్ చేయడం కానీ కూడా ఎవ్వరి వల్ల కాదు అని చెప్తాడు. అప్పుడు వర్ష, చాలండి మీ సార్ గురించి గొప్పలు చెప్పడం, ఇక ఆపండి, వినలేక చస్తున్నాం ఇక్కడ అని అంటుంది. అయినా మీ సార్ ఒక మొండిఘటం, పట్టిందే పట్టు అన్నట్టు ఎవరేం చెప్పినా వినకుండా తన మాటే నెగ్గాలని అంటాడు. ఇక్కడ ఎవరేమైపోయినా పర్లేదు, ఎవరెంత సఫర్ అవుతున్నారో కొంచెం కూడా ఆలోచించడు. అసలు అతనికి ఆ అవసరమే లేదు అని అంటుంది. అప్పుడు చారి, వర్ష గారు అని పిలుస్తాడు. అప్పుడు వర్ష, హా ఏమనలేండి మీ సార్ని, ఆ రాముల వారిని ఏమైనా అంటే ఆ ఆంజనేయ స్వామి పొరపాటున ఊరుకుంటాడేమో కానీ ఇక్కడ మీ సార్నంటే మీరు మాత్రం ఊరుకునేలా లేరుగా, ఏం చేస్తాం. సరేలేండి, ఇంతకు ఇప్పుడు నేనేం చెయ్యాలి, మీ సార్ గారు పంపించారు చెప్పండి అని అంటుంది.
అప్పుడు చారి ఇక వర్షకు వర్క్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా నేర్పిస్తూ ఉంటాడు. అలా వర్ష కూడా ముందు కొంచెం ఇబ్బంది పడినా మెల్లమెల్లగా వర్క్ అంతా కూడా చారి చెప్తుంది శ్రద్ధగా వింటూ షెడ్యూల్స్ అన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి, ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని రోజుల ముందు తీసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, మీటింగ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి, ప్రోరల్గా ఎలా మాట్లాడాలి, ఇలా అన్నీ కూడా త్వరగానే నేర్చుకుంటుంది. ఇక ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత చారి వర్ష గారు ముఖ్యంగా మీకొకటి చెప్పాలి. ఇప్పుడు మీరు నేర్చుకున్నదంతా ఇంప్లిమెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా పాటించడం అంతే ఇంపార్టెంట్. మరి చారి చెప్పబోయే అంత ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.